నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 19వ తారీఖు జాన్యువరి నెల 2025వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు ఉత్తరాషాఢ కార్తె. ఈరోజు పుష్యమాస బహుళపక్ష పంచమి తిథి ఉదయం 7:30 వరకు, తదుపరి షష్ఠి తిథి. ఉత్తర ఫల్గుని నక్షత్రం సాయంత్రం 5:30 వరకు, తదుపరి హస్త నక్షత్రం. అతిగండ యోగం రాత్రి 1:58 వరకు, తదుపరి సుకర్మ యోగం. తైతల కరణం ఉదయం 7:30 వరకు, గరజి కరణం రాత్రి 8:41 వరకు, తదుపరి వాణిజ్యకరణం ఉంటాయి. సూర్యుడు మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కన్యా రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 2:57 నుండి 4:45 వరకు. అమృతకాలం ఉదయం 9:30 నుండి 11:17 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:04 చంద్రోదయం రాత్రి 10:47 చంద్రాస్తమయం ఉదయం 10:23 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:50 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:34 నుండి 5:19 వరకు. రాహుకాలం సాయంత్రం 4:40 నుండి 6:04 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:16 నుండి సాయంత్రం 4:40 వరకు. యమగండం మధ్యాహ్నం 12:27 నుండి 1:51 వరకు. సాయన రవి కుంభరాశిలోకి ఈ రోజు సాయంత్రం 5:38 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి కుంభాయనం ప్రారంభమవుతుంది. పితృకార్యాలు చేయడానికి అనుకూలమైన విష్ణుపద పుణ్యకాలం ఈ రోజు మధ్యాహ్నం 12:27 నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. ఆదివారం హస్త నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు పూర్తిగా ఉంటుంది. అమృత సిద్ధి యోగం ఈ రోజు సాయంత్రం 5:30 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ రోజు మాస శూన్య తిథి 16వ తారీఖు జాన్యువరి నెల 2025వ సంవత్సరం రాత్రి 4:06 నుండి ఈ రోజు ఉదయం 7:30 వరకు ఉంటుంది. పుష్యమాసంలో శుక్లపక్షం, కృష్ణపక్షాలలో వచ్చే చతుర్థి, పంచమి తిథులను మాస శూన్య తిథులు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ శ్రీరామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.